కార్యక్రమం రామబ్రహ్మం గారి కృతజ్ఞత అభిప్రాయంతో ఈ సన్మానం జరిగినందుకు తను అనుకోలే, రామబ్రహ్మం గారేమీ అనుకోలేదు ఇట్లాంటి సన్మానం ఒకటి జరుగుతుంది అని చెప్పి. కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు అంతా పట్టుబట్టారు. అదిగో ఆ రకంగా అమ్మవారి అనుగ్రహం ఈ రకంగా ప్రవహించింది ఆయన మీద. కనుక వారు 5 నిమిషాలు మాట్లాడతారో 10 నిమిషాలు మాట్లాడతారో వారి ఇష్టం. అమ్మ పాదపద్మాలకి శతాధికి అయినటువంటి వందనాలు సమర్పిస్తూ ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి పెద్దలకి, మా కళాశాల ఉపాధ్యాయులకి, కళాశాల విద్యార్థులకు అమ్మ పూజ్య పాదాలని నిత్యము మన హృదయాల్లో నింపుకున్నటువంటి అనేక మంది సోదరిని నేను అనేక నమస్కారాలు చేస్తాను. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు నన్ను చాలా ముంచెత్తినాయి. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడలేను. నేను చేతన మనిషిని కానీ మాటల మనిషిని కాదు. ఇప్పుడు మౌనంతోనే మీకు సమాధానం ఇస్తున్నాను అని అనుకోవాలి. ఇప్పుడు అయితే రేపు మాట్లాడుకున్నాను, ఎందుకంటే రేపు నాకు మళ్ళీ ముఖ్య అతిథిగా మళ్ళీ నాకు ఒక అవకాశం ఉన్నది కాబట్టి ఇవాళ సాయంకాలం అంటే ఇవాళ నాకు అవకాశం ఉంది కాబట్టి అప్పుడు కాస్త 15 నిమిషాలు 20 నిమిషాలు అనుకూలిస్తే ఆ సభా నిర్వాహకులు అప్పుడు మాట్లాడుకుంటాను. ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ ఒక మాట చెప్పారు, నేను ఒక రుణాన్ని అడ్డం పెట్టి పని చేసుకుంటాను అని. నేను అలాంటి ఒక రుణాన్ని అయితే నేను ఒకటి జీవితంలో నేర్చుకున్నటువంటి గుణపాఠం, నేను పనిచేస్తున్నప్పుడు ఆంధ్ర బ్యాంకులో నా దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరికీ ఇంగ్లీష్లో 3 మాటలు చెప్పాను, మీరందరూ ఇలా పనిచేయండి అని. ఇప్పుడు ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, నేను ఒక్కటే ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. 3 హెచ్చులు ఒక ఫార్ములాగా నేను ఫార్మ్ చేశాను అనుభవంతో. 1 హార్డ్ వర్క్, శ్రమ, కష్టపడి పనిచేయాలి ఏం తీసుకున్నా కూడా మనం. 2 ఆనెస్టీ ఆఫ్ ది పర్పస్, అంటే ఒక శ్రద్ధ, ఏ పని చేసినా సరే మన ఉన్నటువంటి శాయశక్తుల ఆ శ్రద్ధతో పనిచేయాలి. 3 నేను ఇంత చేశాను అంత చేశాను అనేటువంటి ఇది లేకుండా ఒక హ్యూమిలిటీ, వినయం. వినయం అంటే అహంకారానికి వ్యతిరేక అర్థాన్ని పదం. ఈ 3 కనుకుంటే విజయం మీకు తప్పకోకుండా సిద్ధిస్తుంది అని చెప్తాను. నేను సంస్కృతం గురుముఖంగా నేర్చుకోలేదు, అనేక గ్రంథాలు చదివి ఏదో కొద్ది మాటలు ఉన్నాయి. కనుక శర్మ గారు ఈ ప్రయత్నం చేసినందుకు నన్ను హర్షిస్తూ తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భగవద్గీతలో 2 సమయాల్లో విశేషమైనటువంటి మనిషి గురించి చెప్పారు. ఒకటి 6వ అధ్యాయంలో చివరి శ్లోకంలో యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సహ యుక్తతమో మే మతః అని. దీని శ్లోకం మీ అందరూ సంస్కృత విద్యార్థులు కాబట్టి నేను ఎక్కువగా చెప్పను. ఒక
యుక్తమైనటువంటి మనుషులకి కావలసినటువంటి క్వాలిటీస్ చెప్పారు. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టమైనటువంటి, భగవద్గీతలో ఒక ఇష్టమైనటువంటి శ్లోకం. మనిషికి శ్రద్ధ కావాలి, మనం చేసే పని ఈశ్వరాతీతంగా చేయాలి. అప్పుడు ఏ పని అయినా సరే మనకి అది ఆయన పని కాబట్టి ఆయన సరిగ్గానే చేసి మనకి కృష్ణుడు కనుక అర్జునుడితో చెప్పినట్టు నిమిత్త మాత్రంగా నిలిచి నేను అదంతా ఆ యశస్సు అంతటినీ అర్జునుడికి ఇస్తాను అనేటువంటి నిమిత్త మాత్రంగా చెప్పాడు. కాబట్టి అట్లాగే నేను నిమిత్త మాత్రంగా ఇక్కడ నిలబడ్డాను. అమ్మ అన్ని పనులు చేసుకున్నది. మా గురుదేవులు లక్ష్మణాదిత్యుల గారు కలుసుకోవాలి. నాకు ఒక రెండు సమస్యలు వచ్చినప్పుడు చెప్పారు అన్నమాట. ఒకటి, అందులో నువ్వు నీ సొంతానికి కనుక డబ్బులు అడిగితే అది ఒక దీనస్థితి. నువ్వు కనుక నీ సంస్థ కోసం కనుక చేయి పెడితే నువ్వు వామనావతారం ఎత్తుతావు అని చెప్పాను. ఇది నేను వారి దగ్గర నుంచి సందేశంగా తీసుకుని, తర్వాత నేను ఒక థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక పుస్తకాన్ని చదివాను. అందులో ఒక పాస్టరు ఒక చర్చిని, పెద్ద చర్చిని కట్టాలని నిర్ణయం చేశాడు. మన సంస్థలో ఎట్లయితే డబ్బు లేదో అట్లాగే ఆ సంస్థలో కూడా డబ్బు లేదు. అప్పుడు వీరి కోసం ముందు ల్యాండ్ కొన్నాడు. తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చిల్లో పెద్ద చర్చి పెట్టాడు. అది నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది చూడటం కనుక ప్రేరణ అన్నమాట. మన జీవితంలో ఏదైనా మంచి పని చేయాలి అంటే నాకు ఒక వేదిక దొరికింది ఇక్కడ. ఇది అమ్మాయించిన సేవా భాగ్యం. అది మీ అందరి యొక్క సహకారంతో చేశాను, కానీ నేనుగా చేసింది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మనకి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇవాళ, అవన్నీ రేపు మాట్లాడతాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఒక గురుతుల్యుడిగా భావిస్తున్నటువంటి రాధాకృష్ణ శర్మ గారు, ఆయన ఆసి అంటే 50 సంవత్సరాల పండగగా మనం నివర్తిస్తే ఆయన 2 నిమిషాలు చెప్పి దండం పెట్టి, మీ అందరూ ఈ సభకి వచ్చి నాకు ఆశీస్సులు అందించినందుకు, నన్ను గురించి నాకు మంచి మాటలు చెప్పినందుకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నానని కూర్చున్నాను. అదే ఆదర్శంగా నేను కూడా, ఆయన నాకు, నేను ఎప్పుడూ ఆయన్ని శిష్యుడిగా భావించడం అంటే ఆయన ఏ రోజు ఒప్పుకోవాలి. మనం సహచరులు అనేవారు అన్నమాట. ఆయన ఒక మహర్షి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన రాసినటువంటి గ్రంథాలు 50 పైచలకు ఉన్నాయి. అన్నీ కూడా భగవత్పరమైనటువంటివే కానీ మామూలు కాదు. అవి సరే, ఆయన మనం ఏ కార్యక్రమంలో పెట్టినా ఆయన తలుసుకోకుండా మనం లేవు. తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన కూడా ఈ సంస్థ పట్ల అనేక సార్లు నాకు ఆర్థికంగా ఆయన అందజేశారు. అంటే అట్లాంటి వాళ్ళు చాలామంది, అనేక మంది యొక్క సహకారాలు, ఆ సమన్వయంతోనే ఆ ₹1,00,00,000 వసూలు అయింది. కానీ నా అంతగా నేను చేసింది చాలా తక్కువనే చెప్పాలి. అయితే నాకు ఇప్పుడు 86వ సంవత్సరం, కానీ నా దృష్టిలో నేను ఒక 18 ఏళ్ళ యువకుండానే భావిస్తున్నాను. నేను ఈ ఆడపిల్లల యొక్క వసతి గృహాన్ని పూర్తి చేసే వరకు నేను కూడా దాన్ని చేస్తాను అనేటువంటి, మీతో నేను నిలబడి మీ అందరితో కలిసి దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేస్తాం అనేటువంటి హామీని ఇస్తున్నాను. ఇది తర్వాత మా శ్రీమతి గురించి, నన్ను గురించి అనేక మంది మంచి మాటలు మాట్లాడారు. మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అమ్మకి అనేక నమస్కారాలు చేసి, తర్వాత ఇందాక 2 మాటలు చెప్తాను. రెండో మాట ఏంటంటే, భగవద్గీతలో 4వ అధ్యాయంలో
సంనీవేంద్రియ గ్రామం. సంనీవేంద్రియ గ్రామం భావాన్ని గ్రహించండి. తప్పులుంటే మీరు ఒక విద్యార్థి తప్పులు చెప్తున్నాడు కానీ భావం బాగా చెప్పాడని గుర్తించమని ఇందాకే చెప్పుకున్నాను. సంనీవేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాపునువంతి మామేవ సర్వభూత హితే రథా. ఇక్కడ ఈ 3 కండిషన్స్ చెప్పారు భగవంతుడిని పొందాలి అంటే. ఈ సర్వభూత హితే రథా అనేది తీసుకుని ఈ కళాశాల ద్వారా నేను విద్యావంతులు చేసి వాళ్ళని గుణవంతులు చేసి గొప్ప పౌరుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించాలి అనేటటువంటి భావన నాకు ఎల్లప్పుడూ ఉన్నది. అట్లాగే శ్రీశ్రీ మా గురుదేవుడు ఆయన గురించి ఎలా మహాకార్యాడని చెప్పారో దానికి ఒక మాట చెప్తాను నేను. ఆయన ముందు మనం ఏదైనా మంచి పని చేయాలంటే ముందు దానికి సంబంధించినటువంటి నేర్పు మనం సంపాదించుకోవాలి ముందు. ఆయన అంటాడు అన్నమాట, నేను సైతం ప్రపంచాత్యపు పల్లరేకై పల్లవిస్తాను అన్నాడు. కనుక ఆ నేర్పు మనం అక్కడ సంపాదించుకోవాలి ముందు. తర్వాత రెండోది ఏం చెప్పారంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సన్నిధను ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్నాడు. ఇక్కడ సన్నిధ అనే ఒక్క పదం వేయడం వల్ల ఈయన మహాకార్యాలని చెప్పారు మా గురువు గారు. అంటే మనం చేసే పని ఒక యజ్ఞంగా చేస్తే అది మనకి సఫలీకృతం అవుతుంది. కనుక మన సనాతన ధర్మంలో ఇలాంటి గొప్ప మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే సంస్కృతం చదువుకోవాలి, అందుకే మనం తెలుగు చదువుకోవాలి. నేను ఒకసారి మేము పోతన భాగవతాన్ని సంతులు విడగొట్టి ఛందస్సు తప్పకోకుండా యతి తప్పకోకుండా ఎక్కడెక్కడ విడగొట్టడానికి వీలుతో చేసి కథోత్సవిలో 4 స్కంధాలను ఆ విధంగా పద్యాలన్నింటినీ రివైజ్ చేసి రాసామన్నమాట. ఆ సందర్భంలో నేను ఒక మాట చెప్పాను, పోతన భాగవతంలో ఒక పద్యాన్నన్నా చెప్పలేని వాడు ఆంధ్రుడు గమనించడానికి పలికివాడు అని చెప్పారు. అంటే ఇలాంటి మాటలు అన్నీ ఉన్నాయి. అలాంటి సంస్కృతిని మనం తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని నాకు డ్రైవింగ్ ఫోర్స్ అంటే నన్ను ముందుకు నడిపించడానికి ఉపయోగపడిన ఒక స్ఫూర్తి అనేటటువంటి నేను చెప్పి మీ అందరి దగ్గర మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటూ త్వరలోనే మనం ఆ వసతి గృహాన్ని కనీసం కంప్లీట్ చేసి గాయత్రి భవన్లో ఉన్నటువంటి పిల్లలందరినీ అక్కడికి మార్చాలని నేను అహోరాత్రాలు దాని గురించి తపనపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అది అయి తీరుతుంది. మనం చేసి అయి తీరుతుంది అందరి చేతులు నా దగ్గర బలంగా ఉన్నాయి అని నేను ఆశిస్తూ మాన్యులు సోదరులు ప్రభాకర్ శర్మ గారు వచ్చారు. తొడపల ప్రభాకర్ శర్మ గారు సంస్కృతం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆయన వచ్చి మనీషకు ఈ మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మనీషకు కూడా వచ్చి నిలబడమ్మా, పర్వాలేదు. ఎట్లాగో మధ్యాహ్నం పాల్గొంటారు, అందుకోసం ఈనాడు ఈ పూట వేదిక మీద పిలవలేదు వారిని. ఎందుకంటే ఆలస్యంగా రావడం జరిగింది కనుక అదే మొదట అనుకున్నాను ఉదయమే పెడతావా అని. కానీ వారు మధ్యాహ్నం పేరు కూడా మధ్యాహ్నమే ఉన్నది కనుక ఇబ్బంది లేదు. స్వస్తి సమస్త జనాలకి ప్రస్తుత పరితుష్ట విబుధవాళికి సుశ్రీరస్తు శుభమస్తు సుఖలా విస్తృత కవిహంసులకు విద్వాంసులకు స్వస్తి నమస్కారం సెలవు. ఈ పూట అయిపోయింది. బాగా 3 గంటలకు మనమంతా కలుస్తాం ఇక్కడే. నెక్స్ట్ కార్యక్రమం